అగ్ని సాక్షిగా అంటాం యాక్చువల్‌గా మనం పెళ్ళిని. నేను ఈ మధ్య చూస్తున్నా ఎక్కడ అగ్ని సాక్షి అనేది కనిపించట్లేదు పెళ్ళిళ్ళలో. ఎందుకు అది తీసేసారా? లేదంటే ఏమన్నా మార్పులొచ్చాయా? అగ్నిసాక్షి అనేది పెళ్ళిలో వాస్తవికంగా ఏంటంటే పంచభూతాల్లో అగ్నికున్న ప్రాముఖ్యత వేరు. అగ్ని దేన్నైనా దహిస్తుంది. అవును. అలాగే మన పాపాలను కూడా దహిస్తుంది. హ్మ్. మళ్ళీ స్వచ్ఛమైనది. అంతే కదా! మీరు నీళ్ళని కల్తీ చేయొచ్చు, గాలిని కల్తీ చేయొచ్చు, అగ్నిని కల్తీ చేయండి చూద్దాం. అసాధ్యం. అగ్ని కల్తీ అవ్వనిది. అందుకని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటే అది అదే ప్రమాణం. కరెక్ట్. అగ్నే ప్రమాణం అవును. అని చెప్పి. ఇక్కడ ఇంకో ఇదేంటంటే ఈ రోజుల్లో జనాలకి పొగలో కూర్చోవడం అవ్వట్లేదు. ఆ! అంటే వాళ్ళు పబ్బుల్లోకెళ్ళి సిగరెట్లు కాల్చి రోజు సిగరెట్లు, గుట్కాలు, దాని తర్వాత అవేవో హుక్కాలు అవన్నీ అవును. కాలుస్తున్నారు గానీ, అప్పుడంతా సమస్య అవ్వదు వాళ్ళకి. ఒక హ్మ్. హోమంలో కూర్చున్నప్పుడు మాత్రం వాళ్ళకి కళ్ళు తిరగడం, తలనొప్పి రావడం, పొగ తాగలేకపోవడం, హ్మ్. ఇలాంటివన్నీ కూడా అవుతాయన్నమాట. వాస్తవికంగా ఒక హోమం నుంచి వచ్చే పొగ వల్ల ఉపయోగం ఏంటంటే, 1 కేజీ ఆవు నెయ్యితో హోమం చేసినట్టయితే 1 టన్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. హ్మ్. 1 టన్ ఆక్సిజన్. అబ్బా! మనం సిగరెట్ ఓకే. తాగొద్దని చెప్తున్నారు ఎందుకు? సిగరెట్ తాగడం తప్పు కాదు. ఆ! పొగాకు మంచిది కాదు. రైట్. పొగ మంచిది కాదు అనట్లేదు ఎక్కడ. ఆ! ఆ పొగాకు దానికోసం వాడిన పొగాకు. పొగాకు మంచిది కాదు. హోమాలు యూజ్ చేసే ద్రవ్యాలేంటండి? ఆయుర్వేద ద్రవ్యాలు అవన్నీ. హ్మ్. ఓకే. ఆ హోమాల్లోనే అశ్వత్థ ఉన్న మన ఇది ఉంటుంది కదా! రావి చెట్టు. హ్మ్. రావి చెట్టు యొక్క కొమ్మలను కూడా వేస్తారు దాంట్లో. హ్మ్. ఆ హోమంలో సమిధులన్నీ కూడా రావి చెట్టే ఉంటాయి. రావి చెట్టు వల్ల ఎంత ఉపయోగాలున్నాయంటే, పిల్లలకి రావి చెట్టే ముఖ్యం. ఆ! అంటే అబ్బాయిలోను, అమ్మాయిలోను ఈరోజు ఏదైతే సమస్యలున్నాయో, ఆ సమస్యలు పోవడానికి చాలామంది పరిహారాలు చెప్తూ ఉంటారు. మీరు రావి చెట్టు చుట్టూ వెళ్లి ప్రదక్షిణాలు చేయండి పిల్లలు పుడతారు అని జెప్పి. హ్మ్. చాలామంది క్రాస్ క్వెషన్ చేస్తారు. పుట్టలకి, చెట్లకి తిరిగితే పిల్లలు పుడతారా అని జెప్పి. అవును. ఇక్కడ చాలా అద్భుతమైన సైన్స్ ఉందండి అక్కడ. ఆ కాలంలో రావి చెట్లు చుట్టూ తిరగడం అంటే ఉత్తి రావి చెట్టు అయి ఉండకూడదది. దానికి వేప చెట్టుతో పెళ్లి జరిగుండాలి. అంటే వేప చెట్టు పక్కన ఉండాలి. ఓకే. వేపన చెట్టుతో సంయోగమైన రావి చెట్టుని మనం ప్రదక్షిణ చేయాలి. అది కూడా కింద ఈరోజు సిమెంట్ ఇవన్నీ వేసేసి అవును. అలా చేస్తున్నారు. కానీ అప్పట్లో మట్టితో కూడిన స్థలాలుండేవి. చెట్టు హ్మ్. చుట్టూ మట్టితో మట్టి ఉన్న స్థలాల్లోకి వెళ్ళి, హ్మ్. అక్కడ వధూవరులు నడిచేటప్పుడు ఓకే. మనకు ఆయుర్వేదంలో కూడా చెప్తారు. ఈ పిల్లల సమస్య పోవడానికి రావి చెట్టు బీజాల్ని వాటిని ఎండబెట్టి, వాటిని పొడించేసి, వాటిలో కొన్ని వేరే మూలికలు కలిపి, అవి పిల్లలు పుట్టడానికి సమస్య ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఈ రోజుల్లో. హ్మ్. ఆ మూలికలన్నీ కూడా మనకి ఆ భూమిలో దొరుకుతాయి. వీళ్ళు ఉత్తి పాదాలతో దాని మీద నడిచినప్పుడు ఆహ్, ఓకే. ఆ భూమిలో ఉన్న రసాలేవైతే ఉన్నాయో, అవి మన పాదాల నుంచి మన దేహంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఆ! దానివల్ల పిల్లలు పుడతారనే ఒక ఇదే గాని, అంతేగాని చెట్లు చుడితే పిల్లలు పుడతారు అని చెప్పేసి ఉద్దేశ్యం కాదు. ఓకే. ఇలాంటి రావి సమిధులను కూడా మనం హోమంలో వేయడం వల్ల, దాని పొగ తీసుకోవడం వల్ల కూడా వధూవరులకు మంచి జరుగుతుంది. కానీ ఈరోజు దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఆ పొగ తీసుకోవడానికి తయారుగా లేరు. హ్మ్. అబ్బా! ఇన్నున్నాయా దీన్ని శాస్త్ర విరుద్ధంగా ఇన్ని జరుగుతున్నాయి ఇప్పుడు పెళ్ళిళ్ళు. రైట్. గురుగారు ఏకనాడి అంటే ఏంటి? ఏకనాడి అనేది ఇందాక చెప్పినట్టు 27 నక్షత్రాలని 3 విభాగాలుగా చేస్తారు. హ్మ్. 9, 9, 9. అచ్చచ్చా! ఓకే. వాటిల్లోనే ఒకటి ఏకనాడి, ఆ! అంటే ఒకటి మధ్యనాడి, ఆదినాడి, అంత్యనాడి అని చెప్పేసి. ఓకే. అంటే 9 నక్షత్రాలకి ఆదినాడి వస్తుంది. 9 నక్షత్రాలకి మధ్యనాడి వస్తుంది. మధ్యనాడి 9 నక్షత్రాలకి అంత్యనాడి వస్తుంది. ఓకే. వీటిల్లో సమాన నాడి ఉన్న వాళ్ళకి పెళ్లి చేసుకోకూడదు అని చెప్పేసి హ్మ్. చెప్పడం అనేది జరుగుతుంది. అలా ఓకే. చేసుకుంటే పిల్లలు పుట్టడంలో కొంచెం సమస్య అవుతుంది. ఓకే. ఓకే. రైట్. గురుగారు విదేశీ సంబంధాలు కావాలని చాలామంది కోరుకున్నారు. ఎన్ఆర్ఐ సంబంధాలే అందరి దృష్టిలో ఉంటది గదా! అవి రావాలి అంటే ఏ దిక్కు నుంచొస్తాయి ఇట్లాంటియేమన్నా తెలుసుకోవచ్చా? అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. ప్రశ్న మార్గంలో వాటికన్నిటికి కూడా వేరే ప్రశ్న వేరే మార్గంలో. ఆ! వేరే వేరే విధానమైన ఇవి ఉన్నాయి. ఓకే. వాళ్ళ కుండలిలో కూడా బాగా డీప్‌గా వెళ్ళినట్టయితే అవి కూడా తెలుస్తాయి. అచ్చా! కానీ అది ఇంకా డీప్‌గా దాన్ని అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అట్లాగే మనుషుల్లో దేవగణం, మనుష్యగణం, రాక్షస గణం అని ఉంటారు గదా!
ఏ గణాల వాళ్ళని ఎవరు పెళ్లి చేసుకోవాలనేది అట్లాంటిది ఏమైనా ఉంటుందా? ఉంటుంది. ఆ! ఎందుకంటే మనకి వాక్యాల్లోనే ఉన్నాయి. రాక్షస గణం అంటే దేవతలకి పడదు. అవును. దేవతలకి రాక్షసులు పడదు. మళ్ళీ ఇవి కూడా నక్షత్రాల మీదే ఉంటాయి. ఇందాక ఓకే. చెప్పినట్టు 3 విభాగాలు. 9 ఇటు, 9 దేవగణాలు, ఆ! 9 మనుష్య అచ్చచ్చ! గణాలు, ఆ! 9 రాక్షస గణాలు. ఓహోహో! నేను అందుకే చెప్తున్నా. ఈ నాడి ఇది ఈ అష్టావక్ర కూటమి అనేది మొత్తం నక్షత్రాల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే. అంటే ఓకే. చంద్రుడి మాత్రం ఆధారితంగా ఉంటుంది ఇది. హ్మ్. అందువల్ల వీటిలో కూడా ఈ 3 కలుస్తాయా లేదా ఓకే. అనేది చూసుకోవాలి. ఓకే. దీన్ని బట్టి ఇంకో విషయం తెలుస్తుంది. నక్షత్రాలు అంటే ఇప్పుడు ఈ నక్షత్రం ఈ నక్షత్రమే అవుతుంది హ్మ్. అని చెప్పేవాళ్ళు కూడా వీటి బేస్ మీదే చెప్తున్నారు. ఓకే. ఇది 25% మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఓకే. రైట్. గురుగారు వధూవరులు ఒకే నక్షత్రంలో జన్మిస్తే పెళ్లి చేయొచ్చా అట్లా? చేయొచ్చు. దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వధురుడికి పాదము మొదట ఉండి హ్మ్. తర్వాత వధువు యొక్క పాదం ఉంటే పెళ్లి చేయొచ్చు. అచ్చా! పాదాల్లో వ్యత్యాసం ఉంటుంది. ఓకే. అలా పాదాల వ్యత్యాసం ఉన్నప్పుడు ఏక నక్షత్రం అయినా సరే కొన్ని పెళ్ళిళ్ళు చేయొచ్చు. ఓకే. అట్లాగే పేర్లు మార్చేస్తారు. శ్రీనివాస్ అయితే రంజిత్ అని, ఇంకేదో అట్లా మార్చి ఆడపిల్ల పేరు మారుస్తారు. చేసి పెళ్లి చేస్తుంటారు. ముఖ్యంగా వాస్తవికంగా ఆడపిల్ల పేర్లే ఎక్కువ మారుస్తుంటారు. వాస్తవికంగా ఈ పేర్లు మార్చడం అనే పద్ధతి కూడా నేను 100% దానికి నేను సమ్మతించను. ఎందుకంటే మనకి పేరు అనేది నామకరణ అనే పద్ధతిలో వచ్చింది. ఓకే. ఈ నామకరణలో ఏంటంటే వాళ్ళ నక్షత్రానికి సరైన పేరు పెట్టాలి. హ్మ్. అంటే వాళ్ళ నక్షత్రం వాళ్ళది ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రానికి మనం సమానమైన అక్షరాలతో పేరు పెట్టడం అనేది ఒక ఆనవాయితీ. ఓకే. రాబోయే కాలంలో ఏమైపోయిందంటే నక్షత్రం నుంచి పేరు కాదు, పేరు నుంచి నక్షత్రాన్ని కనిపెట్టడం జరిగింది. ఆ! ఓకే. అందువల్ల వాళ్ళది ఈ నక్షత్రం అయితే వాడిది ఈ పేరు పెట్టాలి అనే సిచ్యువేషన్ నుంచి హ్మ్. వాడిది ఈ పేరు కాబట్టి వాడిది ఈ నక్షత్రం ఓకే. అని చెప్పే స్టేజ్కి వెళ్ళిపోయాం మనం ఇవాళ. ఓకే. అందువల్ల దీనివల్ల ఏమవుతుందంటే నీ పేర్లో ఒక అక్షరం మార్చుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఏ ఉంది, ఆ ఏ తీసేసి నువ్వు బి పెట్టేసుకుంటే నీ లైఫ్ బాగుంటుంది అని చెప్తున్నారు. నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నా, జ్యోతిష్యం అనేది ఇంగ్లీష్ కాదు, సంస్కృతం. ఓకే. ఓకే. రైట్. సంస్కృతం తెలిసిన వాళ్ళనే మేము ఇక్కడ నుంచి పూజారులుగా అది ఆస్ట్రాలజర్లుగా ఎన్నుకుంటాం. అలాగే పూజారులుగా కూడా చెక్ చేయాలి అసలు వాళ్ళు ఏం చదివారు అనేది. హ్మ్. ఇది కాకపోతే ఇంకోటి అనే భావనకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఈరోజు. సో దీనికంతా ఏంటంటే అప్పట్లో ఏంటంటే చిన్న వయసులో పెళ్లి చేసేవాళ్ళు కాబట్టి ముగుడే అన్నీ, హ్మ్. ఇంకో పురుషుడు తెలీదు అవును. వాళ్ళకి. అవును. ఓకే. ఆ సమయంలో అంటే ఈ టీనేజ్ అనేది ఏదో చెప్తామో అవును. అప్పుడే వాళ్ళ మనసు అనేది వికసింపబడుతుంది. అవును. ఆ టైంలో ఎక్కువ కోరికలు, అవును. ఎక్కువ వాళ్ళకున్న ఇవన్నీ కూడా బయటికి రావడం మొదలు పెడతాయి. హ్మ్. ఆ టైంలో వివేక జ్ఞానం ఉండదు. అందువల్ల ఆ రోజు ఒక పెళ్ళి అని చేసి వీడు నీకు అని చెప్పేసి పెట్టేస్తే అలాంటివన్నీ ఏమొచ్చినా సరే వాడితోనే చేసుకునేవాళ్ళు వాళ్ళు. హ్మ్. కరెక్ట్. కానీ కరెక్ట్. ఈ రోజు ఏమైపోయింది, ఎప్పుడైతే బయటికి వెళ్తున్నారో ఎవరో ఒకరు. హ్మ్. అది. రైట్. గురుగారు పరిహారాలు. ఈ పెళ్ళిళ్ళలో జరిగే దోషాలకి, ముహూర్త దోషాలకి, పెళ్ళిళ్ళ తర్వాత జరిగే దోషాలు, భార్యాభర్తల మధ్య ఉండే మనస్పర్ధలకి గానీ, ఇట్లాంటి వాటికి ఏమైనా పరిహారాలుంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కుజదోషమే తీసుకోండి. కుజదోషం అని చెప్పేసి చాలా పెద్ద అవును. ఇది ఉంది. అవును. కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. ఓకే. 90% అందరికీ కుజదోషాలు ఉంటాయి. ఆహాహా! అవునా? అది లగ్నం నుంచి అవ్వని, లేకపోతే చంద్రుడి నుంచి అవ్వని, అది చూసే దాని మీద ప్రతి ఒక్కరికి కూడా కుజదోషం అనేది కామన్. ఓకే. శుద్ధ జాతకాలు అని చెప్పేసి కొన్ని ఉంటాయి. హ్మ్. వాటికి మాత్రమే కుజదోషాలు ఉండవు. ఓకే. ఈ కుజదోషాలు ఉన్న వాళ్ళకి పరిహారం ఏంటంటే కుజదోషం ఇచ్చి చేయడమే. హ్మ్. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి. ఓకే. ప్లస్ అవుతుంది. కానీ కొంతమందికి ఏమవుతుందంటే కుజదోషాలు కూడా వ్యత్యాసాలు ఉంటాయి. కొంతమందికి రెండో స్థానంలో కుజుడు ఉంటే కొంతమందికి అష్టమ కుజుడు ఉంటాడు. అలా హ్మ్. ఆ హ్మ్. వ్యత్యాసాలు ఉన్నప్పుడు ఇద్దరికి కుజదోషం ఉంది, కానీ వేరే వేరే కుజదోషాలు. ఓకే. అలా ఉన్నప్పుడు ఇలాంటి శాంతులు చేసుకుని మనం ముందుకు వెళ్ళొచ్చు. ఓకే. కదలి వివాహం అంటారు, లేకపోతే కుంభ వివాహం అంటారు. ఓకే. ఆడవాళ్ళకైతే కుంభ వివాహం చేస్తారు. అంటే దాని ఓకే. ఉద్దేశం ఏంటంటే ఒక కుండకి పెళ్లి చేసేసి ఆ కుండ పగలగొట్టేస్తారు. ఈ అరటి చెట్టుతో గూడా పెళ్లిళ్ళు చేస్తారు పెళ్లి గదండీ! చేసి అది కదలి వివాహం అంటే అదే. ఆహా! ఓకే. కదలి రైట్. వివాహం అంటే
ఈ అరిచేటికి పెళ్లి చేసేసి దాన్ని కత్తిరించడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటి ఉపయోగం? దానివల్ల దోషం పోతుంది అని. పోతుందా? పోతుంది. అంటే ఒక పెళ్ళయింది. అది తన భార్య లెక్కన. మొదటి భార్య పోయింది. ఓకే. ఇక్కడ మొదటి భర్త పోయాడు. అలా ఇవ్వడం వల్ల దోషం ఏదైతుందో అక్కడ వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఈ రెండో పెళ్లి లెక్కలోకి వస్తుంది వాస్తవికంగా. ఓకే ఓకే ఓకే. కానీ ఇది ఎంతవరకు పరిహారం అవుతుంది అంటే, వాళ్ళ జీవితంలో ఉన్న జ్యోతిష్యంలో చెప్పినట్టు మీరు ఏ పరిహారాలు చేసుకున్నా, ఏ శాంతులు చేసుకున్నా సరే, మీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని కానీ, దోషాన్ని కానీ సంపూర్ణంగా తీయడం ఎవ్వరి వల్ల కాదు. ఓకే. కానీ ఒక వంటలో ఉప్పు ఎక్కువైనప్పుడు ఏ విధంగా అయితే మనం దానికి చింతపండు, నీళ్లు లాంటివి వేసుకొని ఆ ఉప్పుతో పాటు ఇవన్నీ వేయడం వల్ల ఆ పదార్థాన్ని తినడానికి అయ్యేలాగా చేసుకుంటామో, ఈ జ్యోతిష శాస్త్రంలో కూడా ఇలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మనకి సర్వే అవ్వడానికి, ఆ ప్రాబ్లం నుంచి, మనకున్న దోషాల నుంచి మనం బ్రతికి బయటపడడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఎటువంటి దోషాలను కానీ, ఎటువంటి దరిద్రాలను కానీ మన జీవితంలో నుంచి మార్చడం ఎవ్వరి వల్ల కాదు. ఎందుకంటే కర్మఫలం అది అనుభవించి తీరాలి వాడు. ఆ కర్మఫలం అనుభవించుకుని వాడు ఏమీ చేయలేడు.